హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్యూ చూసారు కదా, ఎంత బాగుంది. ఇలాంటి ఒక వ్యూ డైలీ చూసే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది, నేను బెంగళూరు నుంచి షిఫ్ట్ అయ్యాను అనేసి తిరుపతికి. రీసెంట్గా ఇన్స్టాలో నన్ను చాలామంది అడిగారు, ఎందుకు తిరుపతికి షిఫ్ట్ అయ్యారు, మీ జాబ్ ఏమైంది, తర్వాత తిరుపతిలో ఎక్కడుంటున్నారు, పర్మనెంట్గా షిఫ్ట్ అయ్యారా, మీ హస్బెండ్ జాబ్ అన్నీ అడిగారు. సో ఈ వ్లాగ్లో నేను అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తాను. రీజన్ నేను తిరుపతికి ఎందుకు షిఫ్ట్ అయ్యానంటే మా హస్బెండ్ జాబ్ గురించి అనమాట. అతనికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, బట్ సమ్ రీజన్స్ వల్ల నేను హైదరాబాద్ వెళ్ళలేదు. నేను తిరుపతిలో ఇల్లు తీసుకొని ఉంటున్నాను. ఇంకొంతమంది నా జాబ్ గురించి అడిగారు, లైక్ నేను రిజైన్ చేశానా లేదంటే ఎలాగ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా అని. అవునండి, నేను యాక్చువల్లీ 4 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్నే కంటిన్యూ చేస్తాను. బట్ ట్రైనింగ్స్ కానీ ఏమైనా మీటింగ్స్ ఉన్నప్పుడు కానీ నేను బెంగళూరుకి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఒక రీజన్ తిరుపతి ఎందుకు చూస్ చేసుకున్నానంటే హైదరాబాద్ టు బెంగళూరు ట్రావెల్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అదే తిరుపతి టు బెంగళూరు అయితే కొంచెం ఈజీ అనమాట. 4 to 5 hours హార్డ్లీ ట్రావెల్ ఉంటుంది కార్లో అయితే. సో అందుకని నేను తిరుపతి చూస్ చేసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ మా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి నాకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు. తిరుపతిలోనే పర్మనెంట్గా ఉంటారా అని కొంతమంది అడిగారు. లేదండి, తిరుపతిలో అయితే పర్మనెంట్గా ఉండము. ప్రజెంట్ అయితే ఇద్దరు కెరియర్స్ వల్ల తిరుపతినే పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే చూస్ చేసుకున్నాము. బట్ 2 years తర్వాత కానీ 3 years తర్వాత కానీ హైదరాబాద్ ఆర్ బెంగళూరులో మంచి ఆపర్చునిటీస్ వస్తే మళ్ళీ నేను బెంగళూరుకి రిటర్న్ అవుతాను, లేదంటే హైదరాబాద్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో తిరుపతిలోనే పర్మనెంట్గా ఏం ఉండము. ఏదేమన్నా తిరుపతికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆన్ ద అదర్ సైడ్ బెంగళూరుని వదిలి రావడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 10 years నా కెరియర్ స్టార్ట్ అయింది కూడా బెంగళూరులోనే. సో అలాంటి బెంగళూరుని వదిలి రావడం చాలా బాధ అనిపించింది ఫస్ట్ అయితే. కానీ తప్పదు కదా, కెరియర్స్ ఇంపార్టెంట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో. అన్నిటికన్నా బెంగళూరు వెదర్ని చాలా మిస్ అవుతాను. తిరుపతిలో అయితే చాలా ఎండలు ఉన్నాయి. బెంగళూరులో ఉండి తిరుపతికి సడన్గా షిఫ్ట్ అయితే ఇలాంటి క్లైమేట్ కండిషన్స్ని తట్టుకోవడం ఫస్ట్లో కొంచెం కష్టమే. ఇంకో పక్కన చాలా హ్యాపీగా ఉంది తిరుపతికి వచ్చినందుకు. ఎందుకంటే మా పేరెంట్స్ ఉన్నారనేసి ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ నాకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి ఏడుకొండల్ని డైలీ చూసుకోవచ్చు. మా హస్బెండ్కి జాబ్ ఆపర్చునిటీ రావడం, తర్వాత నేను తిరుపతి షిఫ్ట్ అవ్వడం, ఇల్లు తీసుకోవడం అన్నీ వితిన్ ఏ మంత్ అన్నీ జరిగిపోయాయి అన్నమాట ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ వల్ల. లైఫ్ అంటే అంతే కదా, మనం అనుకునేది ఒకటి జరిగేది ఒకటి. బట్ ఏది జరిగినా కానీ లైఫ్లో పాజిటివ్గానే ముందుకెళ్ళాలి. చూద్దాం ఈ తిరుపతి నాకు ఎన్ని మెమరీస్ ఇస్తుందనేసి. కొన్ని ప్రోడక్ట్స్ నాకు కిచెన్కి కావాల్సింది ఇక్కడ నేను మీషో నుంచి అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి. నేను ఏ వస్తువైనా కూడా వెంటనే కొనను. ఆ రివ్యూస్ తర్వాత ఏమైనా తక్కువకి వస్తుందా అని కార్ట్లో యాడ్ చేసి ఉంచుతాను. ఎప్పుడు తక్కువైతే అప్పుడు తీసుకుంటాను. అండ్ ఈ మధ్య అమెజాన్ సేల్ వచ్చింది కదా, మీషోలో కూడా సేల్ ఉన్నిందనమాట. నేను రెండింటికి ప్రైస్ కంపేర్ చేసి రివ్యూస్ చూసి ఆర్డర్ చేసుకున్నాను. సో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. దానికోసం నేను సపరేట్గా వీడియో చేస్తాను. చాలామంది అడిగే ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే వర్క్ని ఎలా మేనేజ్ చేస్తారు, తర్వాత కిడ్స్ని ఎలా చూసుకుంటారు, కుకింగ్ బ్లాగ్స్ ఇవన్నీ మేనేజ్ చేయడం కష్టమే కదా అని అంటారు. ఎస్ అంటే చాలా కష్టమే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ జాబ్నైనా కానీ ఈ కుకింగ్స్ వ్లాగ్స్ అయినా కానీ క్విట్ చేద్దామని. బట్ అనిపిస్తుంది ఎంతో కష్టపడి చదువుకున్నాం కదా, జాబ్ని క్విట్ చేయకూడదు అనిపిస్తుంది. ఉమెన్కి ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని ఇది నా పర్సనల్ రెసిపీస్ చేయడం, కుకింగ్ బ్లాగ్స్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. ఇది ఒక కైండ్ ఆఫ్ థెరపీ. నేను ఆఫీస్ వర్క్లో ఎంత బిజీగా ఉన్నా కానీ నేను ఇలా ఒక రెసిపీ చేసి వీడియో పోస్ట్ చేస్తే నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది కదా, నాకు ఇలా కుకింగ్ చేయడం ఇది ఒక కైండ్ ఆఫ్ ప్యాషన్. సో అందుకే కష్టం అనిపిస్తుంది, బట్ స్టిల్ ఈ కష్టంలో ఎంతో నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్స్ కానీ నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. పురటాసి 3rd week సాటర్డే కదా, నేనైతే ఈసారి సింపుల్గా చేశాను. లెమన్ రైస్, తర్వాత అరటికాయ బజ్జీ, ఇంకా దద్దోజనం, తర్వాత పాయసం చేశాను. చాలా సింపుల్గా చేసేసాను ఈసారి. ఎందుకంటే ఇల్లు సర్దుకోవడం తర్వాత వేరే పనులన్నీ చాలా ఉన్నాయి. మా హస్బెండ్ కూడా కిచెన్ సెటప్లో నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ లైట్ సెట్టింగ్ అయితే చేస్తున్నారు. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను.